ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానం, నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నిర్గమాకాండము 22వ అధ్యాయము 27వ వచనం. వాడు కప్పుకున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఇక్కడ వ్యక్తిగతమైన చర్యల గురించిన న్యాయ విధులు ఈ 22వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఎవరెవరు ఏమేం చేయాలి, ఎలా నడుచుకోవాలని చెప్తూ ఇచ్చినటువంటిది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ మాట ఏంటంటే, నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందునన్న ఈ ఒక్క వాగ్దానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, రాత్రి పెట్ట కోసము కప్పుకునే, అంటే చలి కాచుకోవడానికి కప్పుకునే వస్త్రాన్ని కుదవ పెట్టడం వలన ఆ అప్పు పేదరికములో ఉన్న వ్యక్తి బ్రతకడం కోసమని, అది వ్యాపారం కోసమో లేక సౌఖ్యం కోసమో చేసినది కాదని గుర్తు చేస్తుంది. ఎందుకంటే సౌలభ్యం కోసమో ఏదో సుఖాల కోసం తను అప్పు చేయట్లే, తన బ్రతుకు తెరుగు కొరకు, తన ఆకలి దప్పుల కొరకు అతడు అప్పు చేసినట్టుగా కనబడుతుంది. అందుకొరకై తనకు కలిగి ఉన్నటువంటి, తాను కప్పుకోవటానికి, తను వెట్టకలటానికి తాను కప్పుకునేటువంటి ఆ వస్త్రాన్ని కుదవ పెట్టుకున్నటువంటి వాడిగా కనబడుతున్నారు. ఒకవేళ రాత్రికి అతనికి అది లేకపోతే అతని పరిస్థితి ఏంటి? ఆ చలితో బాధపడాలి. అప్పుడైనా ఒకవేళ విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన దేవుడు విన్నాడనుకోండి, మనం చేసిన ఆ తప్పును మనకు నష్టంగా కలగజేస్తాం. కాబట్టి కుదువ పెట్టుకునే దాన్ని బట్టే మనం అప్పు ఇచ్చే వారంగా ఉన్నప్పుడు, అలాంటి కుదువ పెట్టుకునేటప్పుడు అది ఆకలి దప్పులు ఉన్న వారి విషయంలో చేసుకునే కుదువ పెట్టుకునేటువంటి బాధ మనం కలిగించే వారము కాకూడదని చాలా స్పష్టంగా తెలియచేస్తూ వచ్చాడు. చూడండి, లేవియా కాండము 25:35 నుంచి. పరవాసి అయిన అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినడలా నీవు వానికి సహాయం చేయవలను, అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను. నీ రూకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు. నీ ఆహారం వానికి లాభమున ఇవ్వకూడదు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. ఇంకా, నేను మీకు కానాను దేశం నుంచి మీకు దేవుడనగునట్లు ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను ఏ సహాయం చేయకపోయినా పుట్టి మొర ఆలకించి లక్ష్యముంచి ఐగుప్తు దాసత్వం నుంచి మనని ఉచితంగా బయటకు తీసుకొచ్చాడు. కానీ దాని గ్రహింపు కలిగి మనం అప్పు ఇచ్చేటప్పుడు లేక అప్పు తీసుకునేటప్పుడు ఎదుటివాని పరిస్థితి గుర్తించే వారముగా మనం ఉండాలి. అదే నిర్గమాకాండ 22:21 చూద్దాం. చూడండి, పరదేశిని విసికింపవద్దు, సాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఇంటిది కదా. చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కట్టుకోవాలా. మన ఎదుటి వారి మీద అధికారం చెలాయించే వారంగా మనం ఉండకూడదు. వారి స్థితిగతులను గుర్తించి ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. చూడండి, అదే 23వ అధ్యాయం నిర్గమాకాండము 9వ వచనంలో కూడా మాట ఉంటుంది. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండనో మీరు ఎరుగుదు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశుల ఇంటిది కదా. మన మొదటి స్థితిని మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఇదే నిర్గమాకాండంలోనే 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట చూస్తాను. చూడండి, ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస చూచి తిని. ఐగుప్తీయుల హింస నుంచి ఇశ్రాయేలైన దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలమైన మనల్ని ఆయన తప్పించాడు ఉచితం. అందుకే ఆయన ఉచితంగా రక్షించాడు కనుక మనం ఉచితంగా దేవుని మయంపరిచే వారంగా ఉండాలి. మరి ముఖ్యంగా పేదలైన వారిని, లేక దరిద్రులైన వారిని, పరదేశులైన వారిని, ఆకలి దప్పులో ఉన్న వారిని, వారి బ్రతుకు తెరువు కొరకు వారికి సహాయపడే వారంగా ఉండాలి. కానీ వారికి వడ్డీలు ఇచ్చే వారంగా, వారి వస్తువులు కుదవ పెట్టుకునే వారంగా మనము ఉండకూడదు. కనుక మరి ముఖ్యంగా బైబిల్ చెప్పిన సత్యం ఏమిటంటే, మనం వడ్డీలకు ఇవ్వకూడదు. అట్టి గొప్ప మనసు మనకు ఉండాలి. లేకపోతే దేవుడు దయగలవాడు కనుక వాడు ఒకవేళ మొర పెడితే ఆ మొర ఆయన ఆలకిస్తాడు. దానికి ప్రత్యుపకాలంగా మనం చేసిన తప్పుకి మనం శిక్షల్లోకి వెళ్ళవలసిన వారం అవుతాం. ఆ స్థితి మనకు రాకుండా పేదలైన వారిని, లేక ఆదరణ కావలసిన వారికి, లేక దప్పికతో ఉన్న వారికి,
సేద తీర్చడానికి, వారి సహాయపడటానికి మనవంతుగా ముందుకు సాగుదాం. అట్టి కృపతో మనల్ని దేవుడు నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఎదుటి వారిని కూడా మా యొక్క స్థితిగతులను చూచి నాయన మీరు మమ్మల్ని మెచ్చి మాకు ఇచ్చినది కాదు నాయన, మమ్మల్ని ప్రేమించి ఇంకనూ పాపులమై ఉండగా మా కొరకు మీరు ప్రాణం పెట్టిన వారిని గ్రహించి ఎదుటి వారిని ప్రేమపూర్వకంగా ఆదరణతో కూడిన విధంగా మేము చూచేవారం అవ్వాలని మా ముందుంచిన ఈ దయాకళ బట్టి మీ యొక్క వాగ్దానాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఆ చొప్పున మేము నడుచుకునే కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిత్యుడైన, శాశ్వతుడైన, ఆత్మస్వరూపైన, సజీవుడైన దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.